అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. మనం చేసేటటువంటి ప్రతి వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేస్తే ఆ రోతనాడు బూతు జ్యోతి పత్రికలను మనం ఖచ్చితంగా చెప్పు తీసుకుని కొట్టినట్టుగా మనం అందరికీ చేర్చినట్టు అవుతుంది. మనం ప్రతిరోజు 2 టెర్రరిస్ట్ పత్రికల మీద ఏదైతే ఆ ఎల్లో టెర్రరిజం మీద యుద్ధం చేస్తా ఉన్నామో ఆ యుద్ధాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేయమని, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ టెర్రరిజం, ఎల్లో టెర్రరిజంని అంతమొందించాలని చెప్పి ఎవరైతే నాకు పర్సనల్గా ఫోన్లు చేసి మెసేజ్లు చేసి ఎవరైతే అభినందించారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా చూస్తే నిన్న జరిగినటువంటి ఒక విషాదమైనటువంటి సంఘటన, 7 సింహాచలంలో భక్తులు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నాసిరకం గోడని నిర్మించడం వల్ల, అంటే ఒక మన కాలుతో తంతే పడిపోయేటటువంటి ఒక గోడ నిర్మించడం వల్ల ఆ గోడ మనుషుల మీద పడి 7 ఏదైతే చనిపోయారో దానికి సంబంధించినటువంటి వార్తని వాళ్ళు ఏ విధంగా కవర్ చేసుకుని వచ్చారో చూడండి. అప్పన్న చందనోత్సవ వేళ ఘోరం, కొండపోత వానకు గోడ కూలి 7 భక్తులు దుర్మరణం. టెర్రరిస్ట్ పత్రిక అంటే ఇదే అనేది, ఓకే అనరు. గోడ కూలటం వల్లే చనిపోయింది, కానీ గోడ కూలటానికి కారణం ఎవరు? మరి కొండపోత వానలు గురిస్తే ఇదే సింహాచలంలో మరి మిగిలిన ఎక్కడ గోడ ఎందుకు పడిపోలేదు? ఈ ఒక్క గోడ ఎందుకు పడింది? ఇంకా విశాఖపట్నంలో ఎక్కడ ఏ గోడ ఎందుకు కూలలేదు? ఒకటే కూలింది. ఇది కదా వార్త రాయాల్సింది. జగన్ గారి ప్రభుత్వంలో జరిగితే ఏం రాసేవాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారే గుత్తేదారు, తాడేపల్లి ప్యాలెస్కి ఇక్కడి నుంచి డబ్బులు వెళ్ళిపోయినాయి, అందుకని నాసిరకం గోడ కట్టారని చెప్పి పిచ్చి వాగుడు వార్తలు రాసేవాళ్ళు కదా, టెర్రరిజం ముసుగేసుకొని. సో ఇప్పుడు దీంట్లో లోపలికి వెళ్ళినా గోడ నిర్మాణంలో నిలువెత్తు నిర్లక్ష్యం, వైదిక సిబ్బంది వద్దన్న అడ్డగోలుగా కట్టేశారు, మూర్ఖంగా వ్యవహరించిన పర్యాటక శాఖ, హడావుడిగా చేపట్టిన పనులే కొంప ముంచాయి. 5 మంత్రుల కమిటీ వెళ్ళింది కదా, ఏ గుడ్డిగాడికి పల్లిదోమారు? 5 మంత్రుల కమిటీ సింహాచలం గుడికి వెళ్ళి ప్రసాదం తిని వచ్చారు, అంతేనా? పనులను చూడలేదా? ఓన్లీ ప్రసాదం దర్శనం చేసుకుని వచ్చారా 5 మంత్రుల కమిటీ? పునాది లేకుండా సిమెంట్ ఇటుకలు పేర్చి గోడ నిర్మాణం, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఫోటో. వైరల్ అయ్యేదన్నా జరిగిందే కదా, అది రాయండి మీరు. వాన నీటి ఉధృతి కోతకు గురై కూలిపోయిన కూడా వాన నీటి ఉధృతి కాదు. దయచేసి తప్పుదో పట్టించేటటువంటి కార్యక్రమం చేయొద్దు. మీ కాంట్రాక్టర్లోకి మీరు కమిషన్ల కోసం వాళ్ళ మీద కూడా ఒత్తిడి తెచ్చి అడ్డగోలు నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇది జరిగింది. ఆ గోడ ఓ ఇంజనీర్ నిర్వాహకం, పర్యాటక అభివృద్ధి సంస్థలో ఆయన ఇష్టారాజ్యం, ప్రభుత్వం మారేనా ఆయనదే హవా. చెప్పండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బంధుమంత్రి చెప్పండి, లేకపోతే మీ బతుకులు చేయడా. మీరు మారరు మనుషులు కాదు మీరు. 7 ప్రాణాలు తీసినా కూడా ఇంకా మీకు ఇంకా చలనం కూడా లేదు మీకు. ఈవో సెలవుపై ఎలా వెళ్తారు? ఎందుకు ఇచ్చారు సెలవు? చందనోత్సవం పెట్టుకుంటే ఎవరన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు వెళ్తాడా? సెలవు కూడా ఇచ్చారు మళ్ళీ మీరు అతనికి. ఎట్లా ఇచ్చారు చెప్పండి? ఇది రాయాల్సినటువంటిది. తప్పు మీది, ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పి హెడ్డింగ్ పెట్టి రాయాలి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పర్యటించి నిర్లక్ష్యం కారణంగా దుర్ఘటన 100% ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందనేది వాస్తవం. గోడ కూలిన దుర్ఘటన దురదృష్టకరం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారీ చెప్పాడా? సారీ ఎక్కడ చెప్పలేదు. క్షమించండి మాదే తప్పు అని చెప్పి అనలేదా? అనలా. 2 జనసేనలు దాంట్లో చచ్చిపోయారంటే వాళ్ళు మరణించడం బాధాకరం. మీరు జనసేనకు ఉప ముఖ్యమంత్రి లేదంటే రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి? మిగిలిన వాళ్ళే ప్రాణాలు కాదు, అందరికీ చెప్పండి. మొన్న కూడా అంతే, ఏదైతే 2 చనిపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉగ్రవాదుల దాడిలో జనసేనకు సంబంధించిన ఒక ఆయనకు మాత్రం మీరు నివాళులు అర్పించి వాళ్ళ కుటుంబానికి మాత్రమే డబ్బులు ఇస్తామని చెప్పారు. అంటే మీరు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోయినట్టున్నారు. ప్రకృతి వైపరీత్యంతో సింహాచలంలో ప్రమాదం, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఏ మంత్రినా? దేవాదాయ శాఖ మంత్రి. మర్చిపోయాను, ఒక ఆయన ఉన్నాడు కదా దేవాదాయ శాఖ మంత్రి. కానీ దేవాదాయ శాఖ మంత్రి చందనోత్సవం జరుగుతున్నా బాడు, ఎక్కడ తొక్కిసలాట జరిగితే చనిపోయినా బాడు, గోడగోలు చనిపోయినా బాడు. ఇది దేవాలయాలకు సంబంధించి. దేవాలయాలు ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఏ రోజు నోరెత్తి మాట్లాడడం, ఏ రోజు కనీసం అక్కడికి వెళ్ళడం. ఈయన దేవాదాయ శాఖ మంత్రి. నిన్న కూడా నెల్లూరులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాడు. నిన్న 7 చనిపోతే ముఖ్యమంత్రి బోల, ఉప ముఖ్యమంత్రి బోల, 2 పెళ్లిళ్ళలో బిజీగా ఉన్నారు. ఇక్కడ పెళ్లిళ్ళలోకి వెళ్ళి మొత్తం ఏకైకలో పక్కపక్కలతో బిజీగా ఉన్నారు. అట్లానే దేవాదాయ శాఖ మంత్రి బోల. ఇది మనుషుల ప్రాణాలంటే వీళ్ళకి ఎలా లెక్కలేనితనంగా ఉన్నాయో. హోంమంత్రి అనిత చొరవ అభినందనీయం పవన్ కళ్యాణ్. ఇది ఇక పొగుడుకోండి ఒకరికొకరు, ఎంతకంటే ఇంకేం చేస్తారు. ఆ జ్యోతి పత్రికలో చందనోత్సవంలో పెను విషాదం, గోడ కూలి 7 భక్తులు మృతి, సింహగిరిపై నిర్లక్ష్యపు గోడ, హడావిడిగా నాసిరకం పనులు. ఖచ్చితంగా హడావిడిగా నాసిరకం పనులు. ఎందుకంటే ఎంత దారుణమైనటువంటి సంగతి అండి. 50 కోట్ల రూపాయలకి కాంట్రాక్ట్ ఇచ్చారంట. 50 కోట్ల రూపాయలకు మరి కాంట్రాక్ట్ ఇస్తే అంత నాసిరకం గోడ కట్టారనంటే నాకు తెలిసి అక్కడ 10 అడుగులు ఎత్తు 70 అడుగులు పొడవు కట్టడానికి 50 కోట్ల రూపాయలు కాదు. మరి 50 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇస్తే
అంత నాసిరకంగా మనిషి గట్టిగా తోస్తే పడిపోయేటట్టు గోడ ఉంటే మరి గాలి వస్తే ఎందుకు పడిపోదు? గట్టిగా ఇద్దరు మనుషులు తోస్తే పడిపోయేటట్టు ఉన్నటువంటి గోడ గాలి వస్తే పడిపోయింది కదా. అంత నాసిరకంగా కట్టి మనుషుల ప్రాణాలను తీశారు. వీళ్ళకి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదని చెప్పి మరొకసారి నిరూపించుకున్నారు. ఎందుకంటే తెలుసు మీకు, గోదావరి పుష్కరాల్లో 29 మంది, ఒంటిమెట్టలో 4 చంపారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. మళ్ళీ మొన్న తిరుపతిలో 6, ఈ రోజుకు చూస్తే సింహాచలంలో 7. దేవుడు దర్శనానికి వెళ్తే కూడా మనుషుల ప్రాణాలకి సేఫ్టీ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. బయటికి ఎక్కడికన్నా స్కూల్కి వెళ్తే తిరిగి వస్తారని పిల్లల గ్యారంటీ లేదు. బయటికి వెళ్తే ఎక్కడ ఎవడు కత్తి తీసుకుని పడుతాడో, ఎవడు నడి రోడ్డు మీద నడుగుతాడో తెలియనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. తెలుగుదేశం వాళ్ళే నరికి చంపుతున్న రోజులు కూడా మనం చూసాం. ఆఖరికి గుడికి వెళ్తేనా సేఫ్గా వస్తామని గ్యారంటీ లేదు. గుడికి వెళ్తే కూడా ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. అయినా 2 పత్రికలు మాత్రం ఏదో ఒకళ్ళ మీద నెట్టేసి, అధికారం మీద ఇంకోళ్ళ మీద నెట్టేసి పబ్బం గడుపుకుంటే చాలు అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రికి సిగ్గు శరం అనేది ఏమన్నా కొద్దిగా ఉంటే తక్షణం రాజీనామా చేయాలి. ఈ ఘటనకి బాధ్యులైనటువంటి 5 మంత్రులు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి తప్పైపోయిందని చెప్పి వాళ్ళు భక్తులు ఎవరైతే చనిపోయారో ఆ భక్తుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి పర్సనల్గా కూడా మీరు సాయం చేసి రావాలి. ఎందుకంటే 5 మంత్రులు కమిటీ చేస్తే ఏం చేశారా మీరు? 2000 మంది పోలీసులు బందోబస్తు పెట్టామని చెప్పి సిపి గారు చెప్పారు. ఏడున్నారు 2000 మంది? ఏ ఊర్లో పెట్టారండి బందోబస్తు? నిన్న ఒక్కరు లేరు అక్కడ. నిన్న జరిగిన సంఘటన జరిగినప్పుడు ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన. దాన్ని ఏదో విధంగా ప్రజలకు చేరనీయకుండా ఎవరో ఒకరి మీద నెట్టేటటువంటి కార్యక్రమం ఆ పత్రికలు చేస్తూ ఉన్నాయి. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ 2 పత్రికల్లో 3 అంశాలు ప్రధానంగా ప్రతిరోజు ఉంటాయని. ఒకటి, చంద్రబాబు నాయుడు సొల్లు చెప్పేటటువంటిది, సంపద సృష్టించేస్తా, ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద బొరజలతో 14 లక్షల కోట్ల అప్పులు. ఈ రోజు రాస్తారు. ఇప్పుడు కూడా సిగ్గు ఎగ్గు వదిలేసి ప్రతిరోజు రాస్తూనే ఉంటారు. ఇది కామన్. ఇది ఒకటి కామన్గా ఉంటుంది. 2, చెప్పాను కదా, అపురూపం, అజరామం, అమరావతి, అదిగో అల్లదిగో అమరావతి, అసలు అమరావతి సుందరం, వంపులు తింపులు తిరుగుతున్నాయి, అసలు ఇది రాస్తారు మొత్తం అమరావతి చకచక అని. ఈ 2 కామన్. 3, ఈ 2 అన్నా కొంచెం తక్కువ రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేదు మాత్రం కామన్గా ఉంటుంది. ఈ 3 ఖచ్చితంగా ఆ పేపర్లో లేకుండా వార్త ఉండదు. సేమ్ ఈరోజు కూడా ఆకాంక్షలు తీరేలా అమరావతి, అన్ని వర్గాలు గర్వంగా చెప్పుకునేలా రాజధాని నిర్మిస్తాం, పనుల పునఃప్రారంభ వేడుకలకు కూటమి శ్రేణులు కథలు రావాలి, మోడీ పర్యటనపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్. నిన్న 7 చనిపోతే చంద్రబాబు నాయుడు గారికి అక్కడికి వెళ్ళడానికి ఖాళీ లేదు. చాలా బిజీగా ఉన్నాడు. తెలుగుదేశం వాళ్ళందరితో మీటింగులు పెట్టి 5 లక్షల మందిని తరలించాలి కదా, ఆ కార్యక్రమంలో బిజీగా ఉండి దానికి సంబంధించి టెలికాన్ఫరెన్స్. ప్రధాని సభకు 5 లక్షల మంది, అన్ని నియోజకవర్గాలు భాగస్వామి ఉండేలా ఏర్పాట్లు. రాజధాని కోసం వచ్చే వారి కోసం 8,000 బస్సులు. 8 జిల్లాల కంటే 6,600, మిగిలిన 120 జిల్లాలకి 1,400. అంటే 8,000 బస్సుల్లో తరలిస్తున్నారు ప్రజల్ని. ఎన్ని వందల కోట్లు ఖర్చు అయితే రాయాలి కదా దాన్ని కూడా. 8,000 బస్సులు. 8,000 బస్సులు అంటే చిన్న విషయం. 5 లక్షల మందిని తరలిస్తున్నారంట. అందరి పండగ అదిరేలా 5 జిల్లాల నుంచి 2.8 లక్షల మంది తరలింపు, మిగిలిన జిల్లాల నుంచి మిగిలిన వాళ్ళు. అది ఇదేంటి అందరి పండగ అదిరేలా అండి? అడ్డం పెట్టినప్పుడు అందరి పండగ అదిరిపోయేలాగా ప్రజలు రావాలి కదా, మీరు తరలించడం ఏంది? అందరి పండగ అన్నారు, అదిరేలా అన్నారు. అందరి పండగ అయితే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేస్తారు కదా. 5 లక్షల మందిని బస్సులు పెట్టి 8,000 బస్సులు పెట్టి తరలించాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఏపీకే దేశంలో అత్యధికంగా పెట్టుబడులు వచ్చేసినాయి అంట. నెంబర్ 1 ఏపీ దేశంలో. దేంటో మనుషుల ప్రాణాలను తీసేదంట, పెట్టుబడిలో కాదు. గుడికి వెళ్తే సేఫ్టీ లేదు, దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడి దగ్గరికే పంపించేస్తున్నారు డైరెక్ట్గా. దేవుడిని దర్శనానికి చేసుకుందామని భక్తులు వెళ్తే మీకు దర్శనం వద్దని చెప్పి నేరుగా పైన దేవుడి దగ్గరికే పంపిస్తున్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. చూడండి, వర్షాపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి. భూమి 1,50,00,000 కేటాయించాం. మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. వర్షాకి 50 లక్షలకి ₹1,00,00,000 కేటాయిస్తే జీవో ఎందుకు ఇవ్వలేదు? టీసీఎస్కి 99 పైసలకి జీవో ఇచ్చినప్పుడు దీనికి జీవో ఎందుకు ఇవ్వాల? అంటే అది కాన్ఫిడెన్షియల్ జీవోగా ఉంచి మీరు ఏదైతే వర్షా అనేటువంటి ఒక ఉల్ఫా కంపెనీ, మీరు ఇప్పుడు వర్షా అన్నారు. ముఖ్యమంత్రి గారు మీరు వెనక్కి తీసుకోవాలి. అంటే మీ కంపెనీ పేరేందో తెలియనంత దిక్కుమాలిన స్థితిలో మీరు ముఖ్యమంత్రికి రాష్ట్రానికి ఉన్నారా? నిజంగా అసలు మీరు ఎట్లా ముఖ్యమంత్రి? ఇది వర్షా కాదు అర్సా అని ఆ కంపెనీ వాళ్ళు చెప్పారు, మీరు వర్షా అంటున్నారు. అంటే కంపెనీ పేరేదో తెలియకుండా మీరు భూములు కేటాయించారంట, దాని మీద మిమ్మల్ని దుష్ప్రచారం చేస్తున్నామంట. సిగ్గుండాలి మాట్లాడటానికి ముఖ్యమంత్రి గారు. ఇది వర్షా కాదు అర్సా అని చెప్పి
ఆ ఊరు పేరు లేని అడ్రస్ లేనటువంటి అర్సా బ్యాచ్ ఉర్సా బ్యాచ్ చెబుతుంది కదా, ఇది ఇంతకు అర్సానా ఉర్సానా? మేము తప్పుడు ప్రచారం చేస్తున్నావా? వచ్చే నెలలో ఏదో పథకాలు ఇస్తారంట, రోజు వచ్చే నెల అప్పు రేపులానే ఉంటుంది అది. భక్తులకు అంతరాయం కలుగుతుందని సింహాచలం వెళ్ళలేదు. అబ్బా పెద్ద జోకేశారే, భక్తులకు అంతరాయం కలుగుతుందని వెళ్ళలేదా? ఆహా, ఇలా కూడా చెబుతారా ముఖ్యమంత్రి గారు? అంటే మీ నోటికి ఏదొస్తే అది చెప్పేస్తారా? అదే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోతే దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు ఏం రాసేవాళ్ళు కదా. అమరావతి మీద సమీక్షలు చేయాలి, అందుకని పోలేదని చెప్పండి. నాకు ఇది ముఖ్యం, ముందు 5 లక్షల మంది జనాలను తోలుకు రావాలి, నాకు ఇది ముఖ్యం అని చెప్పి చెప్పండి. దాదాపు ఏర్పాట్లు పూర్తి. మంత్రి నారాయణ సభకు వచ్చే వారి కోసం బస్సులు, కార్లు, 3000 కార్లు పార్కింగ్కు, 3000 కార్లు, 8000 బస్సులు, 500 కోట్ల పైన కదా అవుతుంది. అతిథి దేవో భవ. విజయవాడలో హోటళ్ళన్నీ ఫుల్, ముందే బుక్ చేసిన ప్రభుత్వం. విజయవాడలో హోటల్ మొత్తం కూడా బుక్ చేశారంటే 500 కోట్లు దాటింది ఇప్పుడు మోడీ గారి పర్యటన ఖర్చు. విజయవాడలో హోటల్ గదులన్నీ ప్రభుత్వం బుక్ చేసిందంట. విజయవాడలో 20 పైగా 2 స్టార్ నుంచి 5 స్టార్ హోటళ్లు ఉన్నాయి. ఒక్కో హోటల్లో 100 నుంచి 150 గదులు ఉన్నాయి. వాటన్నింటినీ ముందే ప్రభుత్వం బుక్ చేసింది. అవి కాకుండా చిన్న హోటల్లో మరో 2000 వరకు గదులు ఉన్నాయి. వాటిని కింద స్థాయి సిబ్బంది కోసం రిజర్వ్ చేసి ఉంచుతున్నారు. ప్రధాని భద్రతా ఏర్పాట్ల కోసం పోలీసు, ఇతర ఉన్నతాధికారులు భారీగా తరలి వస్తున్నారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రముఖులు హాజరు కానున్నారు. వీళ్ళందరి కోసం ప్రభుత్వం బుక్ చేసింది. ఇంకా విజయవాడ సరిపోతే గుంటూరు కూడా బుక్ చేయండి. ఇంకా 5 లక్షల మంది ఎందుకు, 50 లక్షల మందితో పెట్టేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోటళ్ళన్నీ ప్రభుత్వమే తీసేసుకొని దుబారా ఎలా చేయాలి అని అనడానికి మీ దగ్గర డబల్ త్రిబుల్ PhD చేయాలి, చేసుకోవచ్చు ఎవడన్నా. ఎంత దారుణం అసలు. 1000 కోట్ల రూపాయల అప్పులు తీసుకుని వచ్చి ఇప్పుడు 1,55,000 కోట్ల అప్పు తెచ్చారు. రోజుకి 500 కోట్లు, నెలకు 15,500 కోట్లు అప్పు తీసుకొని వస్తా ఏం చేస్తున్నారంటే ఇదిగో చూడండి. జరగాలి మళ్ళీ మళ్ళీ శంకుస్థాపన, జరగాలి మళ్ళీ మళ్ళీ దుబారా, జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లి టైపులో ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి పెట్టాలి 100 కోట్ల దుర్వినియోగం మళ్ళీ మళ్ళీ. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఎంత దారుణం. 1000 కోట్ల రూపాయలు ఎలా తగలేస్తున్నారో చూడండి ప్రజల సంపదని. మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తా ఉన్నారు, వాళ్ళకి సంబంధాలకు దోచిపెడుతున్నారు. ఇప్పుడు ఈ హోటల్ ముసుగులో కొంత మొత్తం ఇప్పుడు అమరావతి పేరుతో దాదాపుగా 100 కోట్లు దోచుకునే కార్యక్రమే ఉంటుంది వీళ్ళు ఖర్చు పెట్టే దాంట్లో ఖచ్చితంగా. ఎందుకంటే కాంట్రాక్టులకు అడ్డగోలుగా ఇచ్చేస్తారు కదా, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఆల్రెడీ ఎంత ఇచ్చారో తెలియదు, లెక్కలేదు ఇప్పటి వరకు. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ప్రధానంగా మనం చర్చించుకోవాల్సినటువంటి అంశాల్లో మేజర్గా ఈ 2 అంశాలు ఈరోజు ఉన్నాయి.